నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు హ్మ్, చేత్తో సల్లకవ్వంతో హ్మ్, మజ్జిగ చేసుకొని వెన్నపూస తీసుకుంటారు కదా! అలా కాకుండా నేను ఎలా చేసుకుంటాననేది మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి. చూసారు కదా! మీగడ మొత్తం ఒక దాంట్లో తీసేసుకొని ఒక 4 డేస్ అలా ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్న తర్వాత తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అలా అయితే మనకి చాలా వచ్చిద్దండి. చూడండి ఒకసారి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసుకొని కొంచెం వాటర్ అలా పైకి లేపి పోసుకున్న తర్వాత మనకి వెన్నపూస అనేది వచ్చేసిద్ది. చూడండి ఎంత ఇదిగా వచ్చిందో. మనం చేత్తో చేసుకుంటే అలా అంతైతే రాదండి. చాలా టైం పట్టిద్ది. టైం వేస్ట్ అయిపోయిద్దనమాట. ఇలా అయితే ఒక 5 మినిట్స్‌లో వెన్నపూస వచ్చేసిద్ది. నేను అంతకుముందు తీసుకొని ఉంచుకున్నానండి. గిన్నెలో చూస్తున్నారు కదా! అలానే ఇంకా కొంచెం ఉంది వెన్నపూస. అది కూడా నేను అలానే చేశాననమాట. నేనైతే కొత్తగా పెట్టుకున్నానండి ఛానల్ కొంచెం. అంటే అందరినీ మీరు ఎలా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారో నన్ను కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. చూసారు కదా! అది కూడా మొత్తం తీసేసాను. అలా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అంటే కొద్దిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత వెంటనే తీసేసుకుంటే అంత ఇదిగా అనిపించదు. మనం నీట్‌గా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అలా వాటర్ పోసేసి వెన్నపూసని కడిగేసుకున్న తర్వాత మనం కరిగపెట్టుకోవాలి. కరిగపెట్టుకుంటే చాలా మంచిగా ఉంటదనమాట. నన్ను కూడా మీరు అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానండి. మీ మీద నమ్మకంతోనే నేను 4:35కి అలా లెగుస్తానండి మార్నింగు. నేను చేసే ప్రతిరోజు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ప్రతిరోజు నేను చూపిస్తానండి. చూసారు కదా! ఇలా రెడ్‌గా వచ్చిందాక కాచుకోవాలి. కాచుకున్న తర్వాత 1, 2 కల్లుప్పు ఉంటది కదా! కల్లుప్పు వేసుకోవాలి. ఇంకోటేంటంటే అండి మర్చిపోయా చెప్పడం. సిమ్‌లో పెట్టుకోవాలండి. బాగా సిమ్‌లో పెట్టేసుకొని మనం కాచుకుంటే చాలా మంచిగా వచ్చిద్దనమాట. హైలో పెట్టుకుంటే మాడిపోయిద్దండి. చూసారు కదా! ఎంత ఇదిగా ఉందో. వడకొట్టుకోవాలి. వడకొట్టుకున్న తర్వాత మేమైతే ఇంకా అన్నం తినడానికి రెడీ అయ్యామండి. కొంచెం బంగాళదుంప ఫ్రై చేశాను. మామిడికాయ పచ్చడి, మరి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి, దాంట్లోకి నెయ్యి అంటే ఇంకా చాలా ఉంటది కదా! గడ్డ పెరుగండి. గేదెలున్నాయి మాకు. నేను మీకు ఇంకో వీడియో కూడా తీసి చూపిస్తాను. మాకు ఒక చిన్న బుడ్డి దూడ పుట్టిందండి గేదెకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.